కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి నియమించినందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ను ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా టీడీపీ జనసేన పార్టీల కార్యకర్తలు కలుపుకుని విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్థానిక నేతగా తనకు నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలు తెలుసని, గెలవగానే అన్నింటినీ పరిష్కరిస్తానని కావ్య కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. బాబు గారు, లోకేష్ బాబు గారు, రవిచంద్ర గారు ముగ్గురు త్రిమూర్తులుగా ఉండి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జీవితాంతం వారందరికీ కూడా రుణపడి ఉంటానని, ఈ కావలి పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటానని, ఈ కావలిని కాపు కాసేదానికి ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే ఎన్నికల్లో నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారని, మీ బిడ్డగా, మీ ప్రాంత వాసిగా, లోకల్లో నివసించే వ్యక్తిగా, అందరినీ కలుపుకునే వ్యక్తిగా నన్ను ఆశీర్వదించి నన్ను మంచి మెజార్టీ కల్పించాలని కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. కావలి వ్యవసాయ ప్రాంతం, వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం, వర్షాలు వస్తే తప్ప పంటలు పండనటువంటి ప్రాంతం, పేరుకి సోమశిల ఉన్నప్పటికీ కూడా ఈరోజు సరైన నీళ్లు ఇంకా ఆఖరి పొలానికి కూడా రాని ప్రాంతంలో మొట్టమొదటి నేను తీసుకున్న కాన్సెప్ట్ రైతులందరికీ ఆఖరి పొలం వరకు నీళ్లు తెప్పించే విధంగా ఒక ప్లానింగ్తో పోవాలని ఒక ఆలోచనతో ఉంది. మన ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అందరూ చదువుకున్నారు కానీ కూలికి పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ లేక, ఉద్యోగ కల్పన లేక ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి యువత నిర్వీర్యం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత